దంపతులైన లక్ష్మీ శ్రీమన్నారాయణమూర్తికి, శివపార్వతులకు, బ్రహ్మ సరస్వతి దేవుడు అయినటువంటి వారికి సాధుపదములకు సాష్టాంగ దండ ప్రణామాలు. సద్గురుదేవుడు అన్నటి గౌరవ గారు, మరి మన నాగేంద్రయ్య నాయక్ గారు, వీళ్ళంతా కూడా మా పల్నాడు ప్రాంతంలో ఎంతో గొప్పగా జీవించి ఎంతోమందిని భక్తి జ్ఞానం వైపు సత్కర్మల వైపు నడిపించినటువంటి మా గురువు గారు వాడుతున్నారు. అలా సమకాలికులుగా ఇద్దరు నడిపించినటువంటి వ్యక్తులు కాబట్టి వారికి కూడా అనేక ధన ప్రణామాలు తెలియజేస్తూ, మరి అధిష్టానమూర్తిగా ఉన్నటువంటి అమ్మవారు కోలేరమ్మ తల్లి ఆమె కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మన జగద్గురు శ్రీకృష్ణ భగవానుడికి అనేక ధన ప్రణామాలు తెలియజేస్తుంటూ, మరి అమ్మకి భక్తులకి చదివినటువంటి భక్తులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇక ఏ కథలు చెప్పినా అందరూ చెప్పేది ఏమిటి, మా అమ్మ బాధపడతా చెప్పింది, స్వామివారు బాధపడతారు, ఇప్పుడు నేను తగ్గ బాధపడతాం. మీరు చెప్పేది మీరు మంచి విషయాలు తెలుసుకోండి, ఇలా మారండి, ఎలా మారండి అనేది. ఇప్పుడున్న జీవితం ఏదో బాగలేనట్టుంటాం, మెరుగైన జీవితం ఏదో కావాలని మనం అందరూ మేము తప్పన పెట్టి చూస్తూ ఉంటాం. కానీ మరి ఎందుకని మార్పు రావట్లేదు మనుషుల్లో అంటే, మారకపోవడానికి కారణం ఏంటంటే మనకు తెలియకుండానే మనం ఒక జీవనానికి అలవాటు పడిపోయింది. కాబట్టి అందులోంచి బయటికి రావడం అనేది చాలా కష్టం. మనకి పూర్వకాలంలో ఇద్దరు అమ్మాయిలు చేపలు అమ్ముకొని బ్రతికేవాళ్ళు. రోజు వచ్చిట్లాంటి పల్లెటూరులో వచ్చి చేపలు అమ్ముకొని కంపలో నెత్తిన పెట్టుకొని వచ్చేవాళ్ళు. చేపలు అమ్ముకొని మళ్ళీ అక్కడ తిరిగి మళ్ళీ ఆ మండలాన్ని చేరుకునేవాళ్ళు. అట్లా చేరుకుంటున్నటువంటి సందర్భంలో ఆమెకి ఒకరోజు అనుకోకుండా పొద్దుపోయింది. చెప్తే మన ఊరు వచ్చేసారు. పొద్దుపోయి పోవడానికి మరి ఇద్దరు ఆడపిల్లల పాపం నడిపాలేక సరేలని చెప్పి ఆ ఊర్లో ఒక భూదేవితుడు సాయిబు మల్లెపూలు అమ్ముకున్న ఆయన ఉన్నాడు. ఆయన ఇంటి దగ్గరకు పోయినారు. పాపం పోయి అయ్యాక నైట్ కళ్ళు దాచుకుంటాం, రేపు పొద్దున్న వెళ్తామంటే సరే మరి దానికి ఏం భాగ్యం పోయింది, ఆడపిల్లలు పండుకోండి అని చెప్పి ఆయన ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది. ఆశ్రయం ఇస్తే అక్కడేమైంది, ఆయన సాయిబులు మల్లెపూలు వ్యాపారం ఆయన ఆ శుభ్రంగా రేపు పొద్దున ఆయన బావాలని మల్లెపూలని అది రాయిసి పోసి బాగా ఇంట్లో ఇట్లా పెట్టాడు మొత్తం. వాళ్ళు ఏందమ్మా పండుకోండి అని చెప్పడం వల్ల వాళ్ళు పాపం వాళ్ళు చేపల కంపెనీ మరి ఇంట్లో తేగకూడదుగా, ఆ చేపల కంపెనీ పాపం బయట పెట్టి పైన పక్కన గోడమట్టి పెట్టేసి వీళ్ళు వచ్చి మల్లెపూలు పక్కన పడుకున్నారు. పడుకున్న తర్వాత వీళ్ళిద్దరికి ఎంతసేపు పడుకున్నా నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టకపోతే ఏంది నిద్ర పట్టట్లేదని చెప్పి వాళ్ళకి ఆ చేప పట్టు తిట్టండి 12 దాకా ఉండి అప్పుడు లేచిపోయి ఇద్దరు ఆ చేపల కంపలు తెచ్చుకొని తలాకులు పెట్టుకోండి ఎమ్మటి హాయిగా. అలాగే మనకు కూడా ఏంటంటే సాధన చేయుమురా నరుడు సాధ్యం కానిది లేదు. ఇది మనందరికీ తెలిసిన మాట. ఎందుకంటే సినిమాల్లో బాగా పాపులర్ అయిన మాట. మహాత్ములు అందరూ వాడేది కూడా సాధన చేస్తే శ్రీకృష్ణుడు మనం కావచ్చు అని అని చెబుతాం. కానీ అందులో ఒక సూక్ష్మం ఏంటంటే సాధన రోజు నువ్వు సాధన చేస్తున్నావు కాబట్టి ఇప్పుడున్నది నీ వైను. ఇప్పుడు మన అజ్ఞానం, భ్రాంతులు, మాయా జీవితాలు ఇవన్నీ మనకు తెలియకుండానే మనం రోజు సాధన చేస్తామన్నాము. ఆ చేయటం వల్లే మనం ఒక పట్టుకి ఒక బొట్టుకి కొన్ని పద్ధతులకి ఇవన్నీ మనం అలవాటు పడ్డ తర్వాత మనకు తెలియదు. సాధన చేస్తే అవుతాం అదేని తెలుసు, కానీ ఇప్పుడున్న జీవితం సాధన చేయటం వల్లే రోజు ఇదేను అని మనకు తెలియదు. పిల్లలు ఆడుకుంటా ఉంటారు, వాడు విపరీతమైన సాధన చేస్తాం, సాధన అని తెలియదు పిల్లలు. అట్లా సాధన చేయటం వల్ల ఇప్పుడు మనం ఉన్నదైనో. అయితే దానికి ఇంకొక సూత్రం ఏమిటంటే, నీకు ఈ రోజు నచ్చకపోతే నీ జీవితాన్ని మార్చుకునే శక్తి నీ చేతుల్లో. భగవంతుడు సృష్టి మొత్తం తయారు చేసింది, ఇప్పుడు మనం సృష్టించింది. నీ జన్మ నీకు తెలియకుండా జన్మ వచ్చింది. నీకేమైనా జన్మ కావాలంటే ఇంకా చక్కగా ఎందుకంటే అందమైనటువంటి ముఖం, బాగా కవలు హైట్ హాయిగా ఉండేది, మంచి కుటుంబంలో పుట్టడం, పుట్టుకతోనే విద్యావంతుడిగానో లేక ఋషిగానో దేవుడిగానో కావడం అన్నీ కోరుకొనే పుడతాం మనం. ఎందుకు నల్లగా ఎక్కడో పొట్టుకు పుట్టాల్సిన పనే ఉంది అంటే మన ప్రమేయం లేకుండా మనకు జన్మ వచ్చింది. మన ప్రమేయం లేకుండా ఇది రోజువారికి పెరిగి పెద్దదవుతా ఉంది. మన ప్రమేయం లేకుండానే అది వెళ్ళిపోతూ ఉంది టైం వచ్చినప్పుడు. అలా పోతా ఉన్నటువంటి ఇవన్నీ నిజమేగా. మనం తీసుకునేటువంటి ఆహారం వండుకోవటం, తెచ్చుకొని పదార్థాలు అక్కడ పెట్టుకుని మనమే కష్టపడటం, అవి మనమే తింటాం. కానీ అరాయింపు మీరు చేయరు. అది అరాయింపు ఆయన చెప్పిండు. అవన్నీ నేనే అరాయింపు చేసి చక్కగా ఇటు సప్లై చేస్తున్నానయ్యా, నేను ఒక నిమిషం మానుకున్నట్టయితే మీరు ఎవరు బ్రతకలేరని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నాం. అందు కాబట్టి మనకేమిటి చక్కగా మరి అవన్నీ మనం ఆహార జీర్ణం అవన్నీ ఎవరు చేస్తున్నారు,
భగవంతుడే చేస్తుంది. నిన్ను ఎవరు సృష్టించిండు? భగవంతుడే సృష్టించిండు. నిన్ను పెంచి పెద్ద చేసింది ఎవరు? ఆయనే చేసిండు. నీకు టైం అయినప్పుడు చేసుకుపోయేది ఎవరు? ఆయనే చేసుకుపోతాడు. కానీ నీకు ఆయన చేసినటువంటి గొప్ప వరం ఏందో తెలుసా? నీకు మొత్తం నిన్ను సృష్టించి అన్ని తయారు చేసి తాళసేయి నీ చేతిలో పెట్టింది. నీకు ఆ తాళసేయి నీకు అర్థం కాదు. దీనికి అర్థం కాకపోయేసరికి ఒకసారి ఒక బాటసారి అమ్మలాంటి ఒక యాత్రికుడు కాశీ పోదామని ప్రయాణం అయితే ఒక దొంగ పసిగట్టి ఏదో రకంగా ఈయన దగ్గర ఉన్నటువంటి ధనం కాజేయాలి అనుకోని మరి కాజేయాలంటే పాపం డైరెక్ట్గా చేస్తే మళ్ళీ ఆయన కాల్ చేస్తే వస్తే ఇబ్బంది కదా, అందుకని మచ్చిక చేసుకొని ఆయన అమ్మటి ప్రయాణం చేస్తా ఏదో రకంగా ఆ మూట కొట్టేద్దామని ఆయన ప్లాన్ చేసింది. సరే అలా కొద్ది దూరం పోయేసరికి సరే ఇట్లాంటి ఊరు వచ్చింది, ఒక పూట నడిచి వచ్చారు. సరే ఏదో అరుగుంటారు లేదా పడుకున్నారు. తెల్లారి లేచింది. అలా పడుకొని నైట్ ఉంటే నడిచేటప్పుడు లేచి ఈ అబ్బాయి మొత్తం దేవులాడుతా ఉన్నాడు సంచులని. దేవులాడినా దొరకలేదు. తర్వాత తెల్లారిన తర్వాత ఏంది నేను ఎంత దేవులాడిన ఒక రూపాయి దొరకలేదు, ఏంది కారణం అని నేను అనుకుంటే తర్వాత ఆయన ఏం చేసిండో తెలుసా? గురువుగారు ఆయనకి తెలిసింది వీడు నాకు ఈ ప్లాన్తో వస్తున్నాడు. ఆయన ఈ డబ్బులు మూట తీసి వాడి తలాపు కింద పెట్టింది. వాడు ఇది మొత్తం దేవులాడి అసలు మర్చిపోయింది. అట్లాగే భగవంతుడు తాళసే మనకి ఇచ్చిండు. నీవు ఏమి కావాలనుకుంటే అది కావచ్చు అని చెప్పి తేల్చారు మహాత్ముడు. ఈ జీవితం మీకు నచ్చరా? నువ్వు ఎలాగైనా బ్రతకొచ్చు, మనకు అవకాశం ఉంది. కానీ అట్లా బ్రతకాలంటే దానికి సాధన అంటే మనం తెలియకుండా చేసిన సాధన ఎట్లా చేస్తామో తెలిసి సాధన చేయాలి. సాధన అంటే ఏమిటంటే నువ్వు ఏది ఇప్పుడు గుడికి రావాలంటే మనకి ఏం చెప్పింది? శరీరం. మనసు చెప్పేది ఏమిటంటే ఆ గుడికి పోకపోతే దేవుడు గుండెల్లో లేడా అని ఇంట్లో చెప్పింది కబురు మన మనసు. అట్లాగే ఆ ఏడమోతో మబ్బు పెట్టింది, వాతావరణం బాగలేదు. ఆదివారం నేను కొన్ని పోలేరం గుళ్ళు భజన పెట్టుకుని నా గురువుగారు ఎవరో చెప్పింది నేను భజన పెట్టింది ఏడపోదాం అని మనసు ఆటవేస్తాం. ఇట్లా మనసు రకరకాలు చేసినప్పుడు మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ప్రతి ఆదివారం ఏది ఏమైనా మనకు పోలేరం గుడి అనేది మన గ్రామంలో కట్టుకున్నామయ్యా, ఆ గ్రామంలో ప్రతి ఆదివారం ఒక గంట కూర్చొని భయం చేసుకుందాం అని మనం 10 మంది ఒక మాట అనుకున్నాం. ఆ మాటకి మనసు మాట వినేటట్టు రోజువారీగా నీ మనసును పెట్టి నువ్వు పని చేయటమే సాధన. అలా చేసేటువంటి సాధన ద్వారా నువ్వు ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మనకు మహాత్ములందరూ తేల్చారు. అందుకని నచ్చకపోతే మనం ఏడవలసిన పని లేదు. అందుకే మానవుడు గొప్పవాడు అంటానికి కారణం ఏంటంటే మానవుడు బానిస కాదు, స్వతంత్రుడు. కానీ మనకు తెలియదు స్వతంత్రత ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏం అర్థం కాకపోవడం వల్ల ఏదో జీవితం అంటే ఏదో ఇష్టం లేకపోయినా బ్రతకాలిగా, ఇష్టం లేకపోయినా ఏదో వచ్చినంగా అనేది ఏదో కాలం ఎల్లబుచ్చడానికి చేసి ఉపయోగపడదు కాదు. జీవితం చాలా అందంగా ఆనందంగా ఎలా ఉన్నా సరే ఎప్పుడు నిత్య సంతోషంగా బ్రతకడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మనం ధర్మం ప్రకారం మనం చేయాల్సిన పని మనం చేస్తా, మిగతాది అంతా అమ్మవారు చూసుకుంటుంది అని చెప్పి మనం వదిలేయాలి. మనకి పోలేరమ్మ భారతదేశం మొత్తం అన్ని గ్రామాల్లో గ్రామ దేవతగా. ఎందుకంటే గ్రామం మొదలు పెట్టగానే మనం రామాలయం కట్టుకున్నాం. రామాలయం గురించి నేను చెప్పుకున్నాను. ఇంకా రామాలయం గురించి, రామతత్వం గురించి, రామగ్రంథం ఏం చెబుతుందో మన రామాలయంలో ఈ నెలాఖరికల్లా ఒకసారి వస్తే మొత్తం గంటన్నర కూర్చుంటే మొత్తం రాముడు సీతమ్మ తల్లి అందరూ మీకు దర్శనం అయ్యేటట్టు చేద్దాం. కానీ తర్వాత రెండో దేవుని కట్టాల్సి వస్తే పోలేరమ్మ గుడిని ఊళ్ళో కడతాం. ఎందుకు కడతాం? పోలేరమ్మ అంటే గ్రామదేవత. గ్రామదేవత అంటే ఏమిటి అర్థం? గ్రామమే దేవత. దేవత అంటే ఏదో విగ్రహం కాదు, గ్రామమే దేవత. ఆమె అందరిలో ఆమె ఉన్నది, అన్ని ఆమె నడిపిస్తా ఉన్నది, అన్ని తానే ఐకమత్యంగా ఉన్నది, అందరికి మాత అంటే గ్రామానికి మాత అన్నమాట. ఆమె గ్రామం ప్రతి జీవి ప్రతి మనిషిలో ఉన్నది. ఐకమత్యానికి గుర్తుగా మనందరం ఒక తల్లిగా భావించి మన వాళ్ళు పూర్వీకులు అంత తిక్కలోళ్ళు అయ్యి పోలేరమ్మ మాతను పెట్టలా, గ్రామ దేవత అని పేరు పెట్టాల. గ్రామ దేవత అంటే ఏంటి? మన ఇంట్లో పూజ పెట్టడం ఒక పేరు ఉంటుంది, మనకు ఒక పిల్లగాడు ఉంటాడు, ఆయనకు ఒక పేరు ఉంటుంది. కానీ మీరు గ్రామ దేవతని ఎందుకు పెట్టారా అంటే గ్రామం మొత్తానికి మాత, తల్లి. మన ఇంటికి నాకు మమ్మంది, నీకు మెమ్మంది. కానీ మన అమ్మలకు అందరికి అమ్మని పెట్టారు. మనం ఎవరో మన పూర్వీకులు మనకు అందించినటువంటి వారసత్వాన్ని మనం పోకుండా మనం ఇచ్చినటువంటి ఆ సంప్రదాయాన్ని తెలిసినా తెలియకపోయినా మీరు చక్కగా ఇంత ఖరీదైన గుడి మొత్తం స్టీల్స్ పెట్టి బ్రహ్మాండంగా పొలంలో ఈ గుడి కట్టుకున్నారు. ఉన్నది చిన్న గ్రామం, ఎంత ఐకమత్యాన్ని బ్రహ్మాండం కట్టుకున్నారు.
ఇట్లా అమ్మ అంటే గ్రామమే దేవతగా భావించి మనం అలా అన్ని కార్యక్రమాలు అలా ఐకమత్యంతో చేసుకోవాలి. ఐకమత్యం ఉంది కాబట్టి మీరు ఇంత నిర్మాణం చేయగలిగారు. ఐకమత్యం లేని ఎట్ట చేస్తారు? ఐకమత్యం ఉంది కాబట్టి ఇక్కడ 60-50 మంది కూర్చున్నారు. చక్కగా భోజనాలు అందరూ ఇక్కడ మోసుకొస్తుంటే అందరూ చూస్తే నా ప్రాణ వెళ్ళాడుతుంది. పాపం నడవలేక అమ్ముంది. నేను రాగానే చూస్తే, ఎందుకంటే నేను అసలు ఏ మనిషిని కూడా పెద్దగా పొగడను, ఉన్నది ఏదన్నా యథార్థం చెప్పడమే కానీ. ఆమెలో ఉన్నటువంటి పాపం రాత్రి ఆడికి వచ్చింది, ఎంత తపనం 11 దాకా ఉంది. నాకు ఇంత దూరం ఉంది, ఇంత ఇబ్బంది ఉందని తెలియలేదు. మా ఆటో ఉంది, నేనన్నా వదిలిపెట్టేవాడిని. పాపం ఇందాక వస్తా చూస్తే అయ్యో పాపం రాత్రి ఎంత కష్టపడిపోయాలో, ఎంత ఇబ్బంది పడ్డదో, భక్తుల్ని బాధ పెట్టిన ఏమో మన ఆటోని వదిలిపెట్టి వచ్చే పోయేది అనిపించింది నాకు. తర్వాత మేము వస్తే మా కోసం వస్తుంది 4 సార్లు ఏడకి నడవలేకపోతుంది. ఎప్పుడో వయసులో చేసిన వయసు అయిపోయింది. మగపిల్లలు సాయం లేదు, వయసు సహకారం లేదు. ఎంత బాధ, ఎంత లోన తపన. అయ్యో పాపం వాళ్ళు వచ్చారు, మహానుభావులు లేదో వాళ్ళకి సాయం చేద్దాం అని మైక్ కోసం కొట్టడం కోసం అటు కోసం ఇటు కోసం వస్తూ ఉంది. అలా తప్పించే మనుషులు ఉండబట్టే ఇంకా ఈ భూమి అంతా నడుస్తూ ఉంది. అందు కాబట్టి మనం పోలేరమ్మ తల్లి అనేది మనం గ్రామానికి ఐకమత్యంగా పెట్టుకున్నటువంటిది. గ్రామానికి మాత అంటే తల్లిగా భావించి మనం ప్రతి ఆదివారం ఇక్కడ మరి గుళ్ళుండా ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు కానీ మీరందరూ ఆ వీలైతే అమ్మవారి దగ్గర ఆదివారం కార్యక్రమం పెట్టుకోండి. చాలా శక్తి. మీరు చేయాల్సిందల్లా మీ విశ్వాసాన్ని పెంచడమే. నువ్వు అమ్మ మొత్తం నీవు అయ్యో, నువ్వు మమ్మల్ని రక్షించేదాన్ని నువ్వు అయ్యాను అని చెబితే, మన పూర్వకాలంలో ఇప్పుడంటే వైద్యం లేకపోతే లేని టైంలో దత్తర్లు ఇట్లాంటివన్నీ వస్తే అట్లాంటి అమ్మకు ఆరాధన చేసుకొని చక్కగా చేసుకుంటే ఇవన్నీ కూడా మనం తగ్గాయి. ఇవన్నీ అట్లా మనకి చాలా శాస్త్రీయ ప్రమాణంతో పెట్టినటువంటి, నువ్వు తిక్కలతానంగా తెలియబెట్టినవి కాదు ఇవన్నీ. అందుకని అమ్మవారిని మనం ఆ రకంగా ఆరాధన చేసుకొని కార్యక్రమాలు నలుగురు రాండి పెందలాడు. ఎందుకంటే ఇక్కడ పొలంలో గట్టే ఇబ్బంది అయ్యింది. 7ంటికి రాండి, 8 దాకా కంట కూర్చున్నాను హాయిగా ఉండాలి. ఎందుకంటే దాని ప్రభావం మీకు తెలియదు. అమ్మవారి లలితా సహస్రనామాలు అమ్మ గుర్తు తెచ్చింది. ఆ లలితా సహస్రనామాలు మొత్తం 1000 నామాలు 183 స్తోత్రాల్లో మనసుపడింది. అవి ప్రతి ఒక్క నామం మంత్రం లాగా ఉంటుంది. నేను తాత్పర్యాలతో సహా చూశాను, నేను పరిశోధన. ఎంత గొప్పగా ఉంటుంది ఆ నామాలన్నీ. అట్లాంటి నామాలు ఇవన్నీ మనకు ఎన్నో ఉన్నాయి. అందుకని ఎంతమంది అమ్మలు ఉన్నా అందరు అమ్మలు ఒక అమ్మగానే మనం భావించి మనం చేసుకునే ఆరాధన మనకు అంత గొప్పగా ఉంటుంది. అమ్మవారి ఆరాధన మాట్లాడలే పావుగంట. ఇక రెండవది శ్రీకృష్ణ భగవాన్. ఆయన 5253వ జయంతి రేపు మనం చేసుకోబోతున్నాం. ఆగస్టు 16వ తారీఖు వస్తుంది. ఎందుకంటే కృష్ణుడు భూమండలం మీద జన్మించినటువంటి వాళ్ళల్లో ఉత్తమోత్తముడు, అట్లాంటి మహానుభావుడు అనమాట. ఆయన మనకు అందించినటువంటి భగవద్గీత చాలా గొప్ప. మనకు అనేక రకమైన గ్రంథాలు ఉంటాయి. ఆ గ్రంథాల యొక్క సారాంశం మొత్తం భగవద్గీత రూపంలో మనకు అందించిండు. అందులో చెప్పబడినటువంటి విధానం అంతా కూడా మన జీవితంలో అనువాదం చేసుకుంటే రాత్రి చెప్పే భగవద్గీత గురించి అలా మనం చేసుకుంటే మన జీవితం ఎంతో బాగుంటుందని చెప్పి మహాత్ముడు తెలియజేశారు. అట్లాంటి మరి మహాత్ముడు కృష్ణ భగవానుడు ఎన్నో ఆయన అద్భుత లీలలు భాగవతం అంతా చూసుకుంటే 3 నెలల పిల్లగాడి దగ్గర మొదలు పెడితే 126 సంవత్సరాల అద్భుతమైన లీలలన్నీ నమోదేసింది. ఆ రకంగా ఆయన మరి ఎన్నో ఆ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఎన్నో ధర్మాలు ఆయన చుట్టూ అంతా వాళ్ళు వంశస్థులు, మరి వాడి యొక్క బంధువులు వాళ్ళందరే శత్రువులు. అట్లాంటి శత్రువులు దేవుడు మావాడే కాదు, ఎవరిని అనడానికి కాదు. మానవాడే తనవాడే మొత్తాన్ని బంధువులైనా సరే మొత్తం వరుస పెట్టి వేసేపించింది. ఆయన కొంతమంది వేసిండు, పాండవులు అడ్డం పెట్టి కొంతమంది వేయించింది. అందుకని ధర్మం ప్రధానమే తప్ప, ఆయన ధర్మానికి బంధువు, ధర్మానికి చుట్టమే తప్ప ఆయన తన అనే అహంకారం మమకారాలకు లోనయ్యేవాడు కాదు కృష్ణుడు. అట్లాంటి కృష్ణతత్వం ఎంతో గొప్పగా ఉన్నది. మనకు గొప్ప కథానాయకుడు రాముడు, గొప్ప కథానాయకుడు. ఇట్లాంటి మన గొప్ప నాయకులందరినీ మనం పెట్టుకొని ఈ నాయకుల్ని మనం ఆరాధించట్లా. మనం ఏం చేస్తామంటే ఎక్కడెక్కడో అవసరం లేని సినిమా వాళ్ళని, ఎక్కడో మన డబ్బులు మనకిచ్చి వాళ్ళు మన ద్వారంగా కాస్త సంపాదించుకున్న ఆ నాయకుల్ని ఇవన్నీ పెట్టుకొని మన ఊరేగుతా ఉన్నది మన పిల్లలు. ఇదంతా ఏమీ ఉపయోగం చెప్పండి? మన గాంధీ షాపులు విపరీతంగా పెరిగి పిల్లలు 35-40 ఏళ్ళకే దుర్మరణం అయితే మరి వయసు ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తులు ఎంత బాధపడుతుందో ఆలోచించండి. పిల్లలు పెంచాలా, ఎట్లా పెంచాలా?
ఇవన్నీ ఏడ చూసిన సాయంత్రం పూట వస్తూ ఉంటే ఆ ఎరువులు ఉంటే ఆ రోడ్డు కట్టుపక్క ఇటు పక్క ఏం లేదు 2 బాటిళ్ళు 4 గ్లాసులు 2 మనుషులు కూర్చొని తాగుతూ ఉంటారు. వాడికి అది ఒక పెద్ద జీవన విధానం. ఎవడు చెప్పాలి ఇవన్నీ? చెప్పకపోతే ఏం చేయాలి? ఇప్పుడు మా గ్రామంలో మొన్న మీరు మేలో కీడో ఆలోచించాలి. ఒక భార్యాభర్తలు ఇద్దరు బాగా అందం ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగం, ఆమెకు ఉద్యోగం, ఆయనకు ఉద్యోగం లేదు, బాగుంటాం. ఆయనకి పని లేకపోవటం ఒకటి, దాని మీద శ్రద్ధ లేకపోవటం, ఆయన పిల్లలు వాళ్ళకి పాపం చాలా జాగ్రత్తగా నిజాయితీగా ఉంటుంది. అట్లాంటి గవర్నమెంట్ జాబ్ చేసుకుంటుంది, ఏదో పిల్లల్ని ఉన్న జీవితంలో బతికెత్తుంది. ఈయనకి తాగుడు సిగరెట్లు ఇవన్నీ బాగా అలవాటైంది. అన్ని అలవాటైన తర్వాత ఏమైంది? ఆయనకి ఉన్నటువంటి మధ్య బాగా 2 కిడ్నీలు దెబ్బతిని ఇంట్లో 2-3 సార్లు ఎల్లెళ్ళు పడి నోరేళ్ళు పెడితే పాపం అంబులెన్స్ పిలిపిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకొని చూపించుకొచ్చినప్పుడు ఆ డాక్టర్ చెప్పారయ్యా, ఇక నువ్వు వెనక మందు ముట్టినా, సిగరెట్ ముట్టినా, అర్ధరాత్రులు నిద్రగాసినా ఇక నువ్వు 7 పైకి పోవడమేనా. ఇంక జాగ్రత్తగా ఉండాలిగా. జాగ్రత్తగా ఉండాలంటే ఇంద్రియాలను జయించలేము. ఇది మాయ అర్థం కాదు. మనము ఇది తినకూడదు అంటాం, కానీ ఊక మనసు ఏది తినకూడదు అంటో దాని వైపే లాగుతూ ఉండదు. మీరు ఒక రోజు ఉపవాసం చేయాలనుకోండి, వాళ్ళు రేపు అమ్మవారికి ఆదివారం ఉపవాసం ఉందనుకో, ఉపవాసం రోజు అనేక రకమైన రుసులని పుట్టుకొస్తా ఉండదు. నువ్వు మామూలుగా ఉంటే పనికి పోయినా నువ్వు పట్టించుకో, ఏదో మధ్యాహ్నం తింటే మన సాయంత్రం తింటే వస్తే నిద్రపోతే అయిపోతుంది. కానీ మనం ఎప్పుడైతే ఉపవాసం చేస్తామో అంటామో ఆ రోజు అన్ని గుర్తుకొస్తా ఉంటాయి, కోరికలన్నీ రకరకాలుగా. అట్లా ఆయనకు ఇప్పుడు మనం అవి జయించాలి. ఉపవాసాలు ఇవన్నీ మన విధానంలో భక్తులందరికీ ఉపవాసం ఉండాలి అని ఎందుకు చెబుతారంటే ఇంద్రియాలను ఎట్లా జయించాలనే దాని సాధనంలో భాగాలు అన్నమాట. ఇవన్నీ ఇవాళ సాయంత్రం దాకా అన్నం తిన్నాను, నువ్వు ఉండగలుగుతావు, అది ఏదో చెయ్యి. నువ్వు చేయలేవు, 4 గంటల ప్రయాణం తట్టుకోలేకపోతున్నావు, 4 గంటలకు తింటావు, మళ్ళీ మరుసనాడు 5 గంటలకు తింటావు, సాధన చేస్తా ఉన్నావు. అట్లా రోజుల వారిగా మనం తాను అధిగమించాలన్నమాట. అలా అధిగమించే దాంట్లో ఆయన తాను అధిగమించలేకపోతే మొన్న ఆయన పాపం చేయించుకొచ్చి ఆయన ఖర్చులు కూడా డబ్బులు ఇవ్వండి, ఎందుకంటే ఇస్తే సిగరెట్లు ముందే తాగుతుంది. ఆయన ఏం చెప్పి ఆమె జాగ్రత్తగా ఉంటే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, వాళ్ళ అమ్మ పాపం గవర్నమెంట్ జీతం వస్తుంది. ఆమె ఎప్పుడు కూడా ఏమో పిల్లలు పాటలు, మరి పిల్లలు బతలేకపోతాను, పిల్లల పెద్ద పిల్లలు అవుతాను, చదువులు అని చెప్పి నెలకు 10,000 ఆమె యొక్క మీకు పాటలకు వేసేదాన్ని. మొన్న ఏం చేసింది, ఆయన ఆరోగ్యం బాగలేక వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఏదో బాధపడి ఉంటాడు. సాయంత్రం తల్లి కదా, ఆమె అనుకున్న పాటలకి వేయటం మానేసి కొడుకు వేసింది అకౌంట్. ఈయన ఆమెకు తెలియకుండా శుభ్రంగా ఒక 4 రోజులు మందు సిగరెట్ రేత్రి మగులు ఆమె డ్యూటీకి పోతే ఈయన పని ఏం చేసింది చక్కగా చేసేసరికి అందరూ 4 రోజులు జరగల శుభ్రంగా యమలాకాయని తిప్పడం. ఇప్పుడు తల్లి కొడుకు మేలు చేసిందా, భార్య మేలు చేసిందా? ఎవరు మేలు చేశారు చెప్పండి? ఇప్పుడు ఆ 3 పిల్లలను పెట్టుకొని ఎట్లా బ్రతకాలి చెప్పండి మీరు? సమాజంలో ఎంత కష్టంగా ఉంటుంది. ఇవన్నీ బ్రాందీ షాపుల వల్ల, వీటన్నిటి వల్ల వచ్చే నష్టం అంతా ఇంత కాదు. ఇవన్నీ మనకేంటి, ఇలా నాయకులు పుట్టలు ఇవన్నీ పెట్టుకొని వీరేగటం వల్ల చాలా అనర్థాలు. అంతేకాదు రేపు పొద్దున వినాయక చవితి వస్తుంది. మా పిల్లలు బాగా మాకండ్రా పిల్లలు సైలెంట్ కూర్చోండి.